సిమ్స్ చర్చి 150 వసంతాల వేడుకలలో భాగంగా విజయవంతం చేయాలని మత బోధకుడు ఆర్ఎస్ జాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అంబటి సత్రం సమీపంలో ఉన్న సిమ్స్ చర్చిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరంలో 300 సంవత్సరాలకు పైబడి క్రైస్తవం కట్టుబడి ఉందన్నారు. అలాంటి చారిత్రక నగరంలో సిమ్స్ 150 వసంతాల వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. సెప్టెంబర్ 10 నుంచి 14 తేదీ వరకు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. సౌత్ ఇండియా యూత్ కన్వెన్షన్లో భాగంగా పాటల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకలలో దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో సిమ్స్ జూబ్లీ కమిటీ సభ్యులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. విజయనగరంలో 1875వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వస్తున్న నెల నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 10వ తారీఖుకి 150 సంవత్సరాలు ముగించుకొని ఈ 150 వసంతాల వేడుకల్లోకి వెళ్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. మరి సెప్టెంబర్ నెల 10, 11, 12, 13, 14 తేదీల్లో ఈ 5 రోజులు ఈ 150 సంవత్సరాల వసంతాల వేడుకలు స్థానిక ఈ సంఘంలో నిర్వహించబడతాయి. దీనిలో ప్రత్యేకంగా హోసన్న జాన్ వెస్లీ గారు, మదనపల్లి రాజశేఖర్ గారు, అలాగే పలమనేరు నుంచి వేదనాయకం గారు, వడ్డే ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారు టీం నుంచి, అలాగే తిరుపతి యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు పడమర హేమలతా ప్రభు గారు, అలాగే 6 సంవత్సరాల్లో ప్రపంచం అంతా చుట్టుముట్టి యేసుప్రభు సువార్తని తన యొక్క సంగీతం ద్వారా వినిపించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో ఎక్కిన బ్రదర్ బెన్నీ ప్రసాద్ గారు, మరి మా సంఘ కాపరి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయకాలము అలాగే సాయంకాలం కూడా కూటాలు నిర్వహించబడతాయి. బైబిల్ రెఫరెన్స్, బైబిల్ క్విజ్, అలాగే గ్రూప్ సింగింగ్ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. మొదటి బహుమతిగా 10,000, రెండో బహుమతిగా 5,000, మూడో బహుమతిగా 3,000, అలాగే కొన్ని కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది విజయనగరంకి ఒక చరిత్రతో కూడిన సంఘం. ఈ సంఘం కట్టబడి 150 సంవత్సరాలు పూర్తిగా చేసుకున్న సందర్భంలో మరి విజయనగరంలో ఉన్న అన్ని సంఘాలు కలిసి ఇది విజయనగరం క్రైస్తవ పండుగలుగా చేయడానికి తీర్మానించడం జరిగింది. ఈ యొక్క వేడుకల్లో మరి క్రైస్తవ దైవజనులే కాకుండా మరి రాజకీయ నాయకులు అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో మీరందరూ పాల్గొనండి. దేవుడి తాలూకా ఆశీస్సులు పొందుకోండి.